కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన మాజీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేశారని జూలకంటి అనడం విచిత్రం. కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుంటాం. ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి. ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రతిష్టాత్మక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి పెట్టుకోవడం గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే మొదటిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు, పెద్దలు, సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన వేలాది మంది మా యువ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడడంతో పొత్తులో భాగంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా మొత్తము ఈనాటి ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎర్త్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడెం ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. మొట్టమొదట 69లో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయబడ్డది ఇక్కడనే. 2004 నుంచి 2014 వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టిండ్రు.
వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈరోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను వారు నెరవేర్చారు. అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం. యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు, తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు, మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత, ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. అవే కాదు, ఈరోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈరోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించారు. ఈరోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్, ఈరోజు మనం చూస్తున్న శ్రీశైలం, ఈరోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. కాబట్టి కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేశారని జూలకంటి అనడం చాలా విచిత్రం. నాగార్జున సాగర్, బుగ్గవాగు, పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టారు. గ్రామంగా ఉన్న మాచర్లను పట్టణంగా చేశారు. పల్నాడులో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ మాచర్లలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పల్నాడును జిల్లా చేశాం. కూటమి ప్రభుత్వం చేసిన అక్రమ కేసులు అనే విషయ సంస్కృతి మంచిది కాదు. పల్నాడులో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రెడీ. మాచర్ల నియోజకవర్గంలో పెడతావా లేక నీ ఇంట్లో పెడతావో తేల్చుకో. జూలకంటి బ్రహ్మారెడ్డి. కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకుని పోతాడు. కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకుముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నా. అంటాడు, మహేష్ రెడ్డి నసరావుపేటలో 23 ఎకరాలు కబ్జా చేశాడు, అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు. ఏందా అసలు, ఉందా లేదా? అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ. నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది. చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు 1,00,00,000 రూపాయలు ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం ఆ భూమి కొన్నారు. ఎందుకు? ఈ ప్రాంతంలో చదువు చెప్పాలి, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతోమందికి ఉద్యోగాలు. ఎందుకు? శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చేశారు. బ్రదర్ కూడా అక్కడ ఎంతోమంది అట్ట. నేను అడుగుతున్నా ఒకటే, అప్పుడున్న బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు పాప రూపాయి కూడబెట్టుకున్న 1,00,00,000 రూపాయలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అందరికీ తెలుసు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హేమీలు అందరూ ఉంటారు, లేనోళ్ళు లేరు. మాకు తప్పితే గజం స్థలం కూడా లేదు మాకు. మళ్ళీ మొగమాటం ఎందుకు? ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న 1,00,00,000 పెట్టి జూబ్లీహిల్స్లో గజం రూపాయి కొనుంటే 20 ఎకరాలు వచ్చేది. ఈరోజు 3,000 కోట్ల ఆస్తి ఉండేది మాకు, 3,000 కోట్ల ఆస్తి. కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించలా. వాళ్ళు పుట్టిన గడ్డ, వాళ్ళకి ప్రేమ, ఆధార, అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు. ఎస్, ఎయిడెడ్ కాలేజ్,
కానీ ఎయిడెడ్ తీస్తూ పోయిందే ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా, నేనేమి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశమో వైఎస్ఆర్ అనట్లా, ఎయిడ్ని డిస్కంటిన్యూ చేస్తూ వచ్చారు. అప్పుడు కొంతమంది సూచన మేరకు మిగతా సొసైటీలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు పోయి ఏసీ కాలేజ్ చూడండి, హిందూ కాలేజ్ చూడండి, షాపులు కట్టి రెంట్కి ఇచ్చి ఆ రెంట్లతో జీతాలు ఇస్తున్నారు. తప్పేం లేదు, మేము అదే చేసాం. మేము ఎక్కడ ఇల్లీగల్గా చేయలేదే. లీగల్గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 3.5 ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్కి వాడండి అని. సరే, అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు. హైకోర్టులో గెలిచా, ఇదిగో హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఏం చెప్పింది? పూర్తి హక్కు ఉంది సొసైటీకి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు. మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు? అసలు జీవో అంటే తెలుసా, హైకోర్టు అంటే తెలుసా మీకు? బ్రహ్మారెడ్డి ఏమీ తెలీదు, ఏది పడితే అది మాట్లాడటం. అలా జీవోలు తీసుకొచ్చి హైకోర్టులో గెలిచి మున్సిపాలిటీలో పర్మిషన్స్ తీసుకొని కట్టాం. తప్పేముంది దాంట్లో? ఆ రెంట్లు ఈరోజు ఎడ్యుకేషన్కి వాడుకుంటున్నాం. నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి, సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ? అది కూడా ఆలోచిద్దాం. నాది కాదు, 1 సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ. నా ముందు ఈ సొసైటీ ఉంది, నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది. మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి? ఎస్బీఐ దగ్గర, హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకొని కట్టాం. నిజంగా నేను ఒకవేళ డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టా అంటే హైదరాబాద్లో కట్టుకుంటా, లేదా నర్సాపేటలో నేను అమ్ముకునేది కడతాను. కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుంటాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను 66 ఏళ్ల పాటు కార్పొరేటర్లకు అప్పనంగా అప్పజెప్పే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని మేము ఒప్పుకోము. దీనిపై వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ముందుకు పోనీయం, దాన్ని అడ్డుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మళ్ళా కూడా వెనక్కు తీసుకుంటాం. 66 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ఏవైతే పూర్తయినాయో అప్పనంగా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ పేద ప్రజల కడుపు కొట్టే కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు పోనీయం. ఇలాంటి పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు పణంగా పెట్టి పేద బడుగు బలిగిన వర్గాల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాని గురించి ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, పీపీపీలు వేరే చోటంతా ఎక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఈ స్థాయిలో అన్ని పూర్తయిన, అన్ని వసతులు, అన్ని హంగులు అయినటువంటి కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఉదాహరణకు పులివెందుల మెడికల్ కాలేజీ అన్ని హంగులు పూర్తయి. అరే పాడేరు మెడికల్ కాలేజ్ అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు 50 సీట్లు వెనకపోతా ఉంటే ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉండి మాకేంటిలే పోతే పోని, అది ఎట్లా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీకింత మాకింత అని చెప్పి పంచుకుందాం అనే ఆలోచన చాలా దుర్మార్గం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వీటిని మేము అడ్డుకుంటాం, వీటిని ఆపే ప్రయత్నం చేస్తాం. ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో 393 జీవో ఏదైతే జీవో వాళ్ళు రిలీజ్ చేశారో ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లోనే ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ మరి ఎల్బీ నగర్ అంటేనే కంప్లీట్గా ఉద్యమానికి పూరిటిగడ్డగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు
మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది, ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్తూపాన్ని నిర్మించింది, కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అదే చెప్పొచ్చిండ్రు, మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిండ్రు. కానీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి, నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే, సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే, కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం, పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి, మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. మరి అదేవిధంగా రాష్ట్ర ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి 250 గజాల జాగా, పెన్షను, అదేవిధంగా గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నదో డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు చూసుకుంటాం, జాగృతి జెండాలు వాత్తాం, భూ పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన మాజీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేశారని జూలకంటి అనడం విచిత్రం. కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుంటాం. ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి. ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.